ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోకి మీరు వేసుకున్నప్పుడు ఇది కాంబినేషన్ గా వాడండి. ఎందుకంటే ఇది గమ్ములాగా ఆకుపైన పట్టి ఉంచుతుంది. మనకి వర్షం వచ్చినా గాలి వచ్చినా మనం వేసిన మందు అనేది వృధా కాదు. తర్వాత స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఇప్పుడు కింద భాగంలో పురుగు ఉంటుంది, మనం పైన భాగం మాత్రమే చల్లుకుంటూ వెళ్తుంటాం. కింద భాగం వరకు స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏ మందు వాడినా దాంట్లో కొద్ది కొద్ది కలుపుకొని డ్రిప్ పైపుల్లో ఏమైనా కరగని పదార్థాలు ఉంటాయి కదా, వాటిని కరిగించడానికి ఉపయోగపడుతుంది. పొడి మందులు ఇట్లా కరగవు కదా, నూనెలు వాటిలోకి వేయడం వల్ల బాగా కరిగిస్తుంది. ఇది అగ్రిమాస్. ఇది పూత దశలో వాడేది. పూత వచ్చినప్పుడు ఎక్కువగా పూత రావడానికి, వచ్చిన పూత నిలబడడానికి, పిందె రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది అగ్రి నానోటెక్. ఇప్పుడు ఇవి ఇచ్చిన తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఇది వేసుకోవాలి మీరు, 40 రోజుల మొక్క తర్వాత. ఎందుకంటే దీంట్లో 17 రకాల పోషకాలు ఉంటాయి. జింకు, ఫాస్ఫేట్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఒక ఎకరానికి 1/2 kg అన్న. ఎకరానికి 1/2 kg 40 రోజుల మొక్క నుంచి ఇవ్వడం వల్ల కాండం బాగా ఊరుతుంది అనమాట. మొద్దు ఊరుతుంది. తర్వాత ఆకులు కూడా ఆకుపచ్చ రంగులో ఉండడానికి ఉపయోగపడుతుంది. పసుపు రంగు మారిపోకుండా పోషకాలన్నీ ఉంటాయి కదా, పోషక లోపం రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇది అగ్రి గోల్డ్. ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా మొక్క ఆరోగ్యవంతంగా ఎదుగుదల అవ్వడానికి. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు అవుతాయి కదా, ఒకసారి కూల్గా ఉంటుంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండలు ఉంటాయి. అట్లా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా మొక్క ఆరోగ్యంగా ఉండడానికి. తర్వాత పిందె వచ్చినాక కాయ ఊరడానికి అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాయ షేపు, సైజు, కలరు, అవుటన్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అగ్రిగోల్డ్. ఇది 1 ఎకరానికి 100 గ్రాములు. ఇది 100 గ్రాములు. ఇది పొడి మందు అన్న. ఇది అగ్రి ఆక్వా జెల్. స్టార్టింగ్ దుక్కిలోకి వేసుకోవాలా, లేదంటే ఇంకా పెద్ద మొక్కలు అయిన తర్వాత చెట్టు కారం కొద్దిగా వేసుకోవచ్చు, ఒక 40 గ్రాములు. ఒకవేళ వర్షాలు ఎక్కువైనా మొక్కని కాపాడుతుంది, వర్షపాతం తక్కువైనా మొక్క ఆరోగ్యంగా ఉండడానికి. మొక్క అంటే ఎక్కువ సార్లు తడులు పట్టాల్సిన అవసరం లేకపోయినా సరిపోతుంది. 50% నీటిని ఆదా చేస్తుంది, 40% ఎరువులను ఆదా చేస్తుంది. మీరు ఏదైనా ఇసుకలోకి కానీ కలుపుకొని కొంచెం కొంచెం వేసుకున్నారు. అదే దుక్కిలోకి అయితే మీరు పల్టర్ కొట్టించినారు కదా, అప్పుడైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది గ్రాన్యువల్స్. గ్రాన్యువల్స్ వేసినప్పుడు ఇది కేజీ, 1 ఎకరానికి కేజీ. అంటే అన్ని స్ప్రే చేయాలా లేకుంటే డిప్పులలో ఇచ్చే సరిపోతుంది? ఇది వచ్చేసి మనం సాయిల్ అప్లికేషన్ కి నేలలో ఇవి మాత్రం డ్రిప్పులు అయినా చేయొచ్చు, స్ప్రేయింగ్ అయినా చేయొచ్చు. ఇది పూత మందు మాత్రం ఓన్లీ స్ప్రేయింగ్. ఓన్లీ స్ప్రేయింగ్, ఎందుకంటే పూత కదా. ఫస్ట్ ఇప్పుడు ఈ 2 ఇది తీసుకోండి కాంబినేషన్. ఇప్పుడు ఇది వచ్చేసి 150 లీటర్లు కలుపుకొని చెట్ల కాడ పోసుకోవచ్చు. దాంతో పాటు ఇది కూడా కలుపుకోవాలి, 2 కలిపి దాన్ని వైరస్ కాకుండా అది ఎదుగుదల అవ్వడం. ఈ 3 కలిపి ఇప్పుడు ఫస్ట్ 3-4 రోజులు పోయిన తర్వాత మొన్ననే కదా ఈ రోజు పెడితే వస్తాయి అన్నమాట. అట్లనా? ఆన్లైన్ వస్తాయా? అనంతపురంలో అక్కడ నుంచి మనం తెప్పించాలి కదా, కొంచెం టైం పడుతుంది. చేసుకుంటే తెప్పించేస్తాం. మీ సెల్లెడి ఫోటో